ఎవరిని ప్రలోభాలు పెట్టినా భూములు ఇచ్చేది లేదని ఏపీ రాజధాని పరిధిలోని రైతులు కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వ భూమి పరిహారం కంటే తమ భూముల సాగుతోనే మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. రాజధాని భూసేకరణలో భాగంగా రైతులతో రాజధాని సబ్ కమిటీ నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రుల సబ్ కమిటీ తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానపరిచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 600 భూములివ్వం, మీ పరిహారం వద్దు, మమ్మల్ని వదిలేయండి, భూములు ఇవ్వకుంటేనే బాగుపడతాం. రాజధాని సబ్ కమిటీకి తేల్చి చెప్పిన రైతులు. రాజధాని ప్రాంత రైతులతో మంత్రుల సబ్ కమిటీ గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశం రసాబసాగా మారింది. తొలుత విజయవాడలో సమావేశమని రైతులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత హఠాత్తుగా గుంటూరుకు మార్చారు. సర్లే అంటూ తమ బాధలు చెప్పుకునేందుకు 12 గ్రామాల రైతులు నగరంలోని R&B అతిథి గృహానికి సాయంత్రం 5 గంటలకల్లా చేరుకున్నారు. అయితే 8 గంటల వరకు ఎమ్మెల్యే కానీ మంత్రుల సబ్ కమిటీ సభ్యులు కానీ రాలేదు. ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ను నిలదీశారు. సమావేశానికి 15 మంది రైతులు సరిపోతారని, ఇంతమంది ఎందుకొచ్చారంటూ శ్రావణ్ కుమార్ ఎదురుదాడికి దిగడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి గేటు దగ్గరే ఉండిపోయారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో స్పీకర్ కోడెలతో పాటు సబ్ కమిటీ సభ్యులు దేవినేని, రావిల కిషోర్ బాబు రావడంతో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రైతులను బ్రతిమలాడి సమావేశానికి తీసుకొచ్చారు. సబ్ కమిటీ భూసేకరణపై స్పష్టత ఇవ్వకుండా రుణమాఫీపై మాట్లాడుతుండటంతో రైతులు అభ్యంతరం తెలిపారు. భూసేకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. రుణమాఫీపై రైతులు మాట్లాడుతుండగా మంత్రి రావెల అనుచరులు వాదనకు దిగారు. దీంతో తమను అవమానిస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం లోపల జరిగిన తంతును మీడియాకు వివరించేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక్కడ కాదు, బయటకు పోవాలంటూ నెట్టేశారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహకారం ఉందా? వచ్చారు, 2 మాటలు చెప్పారు, మేము లోన్ ఇస్తున్నామని అంటున్నారు. ఎవరు కావాలి మీరు రుణాలు? మా భూమి మాకు కావాలి. 12 గ్రామాల నుంచి వచ్చాము రైతులమే. నాకు 5 ఎకరాల పొలం ఉంది, ఎద్దులు వ్యవసాయం. ఏంటి రమ్మని చెప్పని మాట్లాడుతుంటే ఏంటా మీరు మా లోపల మాట్లాడేది, ఎలా గేటు బయటకు వెళ్ళి మాట్లాడని చెప్పని మమ్మల్ని నెట్టడానికి ప్రయత్నం చేసి పోమన్నారు. అది మాకు ఎంత బాధగా ఉంటుంది. చర్చల కోసమంటూ పిలిచి గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని వాపోయారు. మాకేమి ఇచ్చారు? ఏ రుణమాఫీ జరిగింది? కిరికిరిగా కోటే కమిటీ అదే మాకు క్లారిటీ ఉందా? ఏదైనా కానీ ఎట్లా ఉంటారు హ్యాపీగా? అదే మా గ్రామాలకు వస్తే ఈ మినిస్టర్ గారు కానీ ఎవరైనా కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, స్థానిక ఎంపీపీ కానీ ఎవరైనా వస్తే బయట నుంచి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి టీలు ఇచ్చి వాళ్ళకి సకల మర్యాదలు మేము చేస్తామే. కనీసం మమ్మల్ని కూర్చోమంటాను, మంచినీళ్ళు దగ్గర అటెండర్ లేకపోతే ఎట్లా? మీటింగ్కు వచ్చిన రైతుల్లో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పినా వినకుండా ఇష్టానుసారం వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదు, మాకు పొలాల గురించి వచ్చాం, ఆ టాపిక్ మాట్లాడకుండా వేరే టాపిక్ మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పాం. చెప్పిన తర్వాత అందులో కనక తప్పట్లండి. మొన్న ఏ విధంగా అయితే పర్టికులర్గా మెన్షన్ చేసే విషయం అండి, ఇక్కడ ఎవరైతే పొలాలు ఇస్తామో అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు సెంటు పొలం లేని వాళ్ళు కూడా ఏ విధంగా అక్కడికి వెళ్ళి చెప్పారో ఆ విధంగా అలాంటి కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి గోల్ చేయడం. భేటీ అనంతరం 13 గ్రామాల రైతులు భూములిచ్చేందుకు నిరాసక్తత వ్యక్తం చేసినట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. 1కి 4-5 సార్లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని సంతృప్తిపరిచేలా ముందుకు వెళతామని తెలిపారు. ప్రధానంగా వారు చెప్పేది కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు ప్రకటిస్తే మేమేం మాట్లాడాలనేటువంటిది మాకు ఒక ఆలోచన వస్తుంది అనేటువంటిది కూడా వారు వ్యక్తం చేశారు. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు వారు భూములు ఇవ్వటానికి అనాసక్తి వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్లో సీఎంతో సమావేశానికి రావాలంటూ సబ్ కమిటీ సభ్యులు కోరగా హైదరాబాద్ వచ్చేది లేదని, విజయవాడలోనూ గుంటూరులోనూ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినట్టు తెలిసింది. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్.